హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. నడుము లూజ్ 34, చెస్ట్ లూజ్ 40 సైజు కటింగ్ వీడియో పెట్టమని. సారీ సిస్టర్, లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఈరోజు వచ్చేసి నడుము లూజు 34, చెస్ట్ లూజ్ 40 సైజు 3/4 హ్యాండ్స్ అనమాట. డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఫోల్డింగ్ నా వైపు, ఓపెనింగ్ నా ఆపోజిట్ సైడ్ అనేది పెట్టుకొని ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచు లెంత్లో ఖర్చు కోసం కింద ఒక మార్జిన్ డ్రా చేసుకోండి. ఇక్కడ బ్యాక్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ లైన్ మార్జిన్ గీసిన అక్కడి నుంచి పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం, షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు పైన మార్క్ చేసుకోవాలి. టోటల్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అదేవిధంగా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్ డ్రా చేసేసి కిందకి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా డ్రా చేయండి. ఇప్పుడు మనకి నడుము లూజు 34 కాబట్టి దీన్ని 4 భాగాలు చేసుకొని 8.5కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్, ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1.5 ఇంచ్. ఇక్కడ వచ్చేసి షోల్డరు, నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. టోటల్ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్. ఈ నెక్ డీప్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ 2.5 పెడుతున్నాను. నెక్ డీప్ 8 కనుక ఉండుంటే 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 8 కంటే ఎబోవ్ ఉంటే 2.5 పెట్టుకోవాలి. అలాగే 10 కంటే ఎబోవ్ ఉంటే మాత్రం 2 ఇంచెస్సే పెట్టుకోవాలి నెక్. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి 10 ఇంచెస్ దాకా ఉందండి నెక్. 10 ఇంచెస్ ఉన్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత నెక్ 10 ఇంచెస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కింద నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. డీప్ ఎక్కువగా కనిపించాలి, రౌండ్ బ్రాడ్గా అనిపిస్తే 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ పెడుతున్నాను, జస్ట్ రౌండ్ తిరగటం కోసం. మీకు డీప్ ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ వరకు పెట్టుకోండి. మనకి నెక్ డీప్ ఎక్కువ అయ్యే కొద్ది కూడా పైన నెక్ విడ్త్ అనేది తగ్గించుకుంటే భుజాలు జారడే ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఇక్కడ నుంచి 5.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ పెట్టద్దండి. ఒకవేళ ఆర్మ్ డౌన్ అనేది సరిపోకపోతే పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువగా పెట్టకండి. మ్యాక్సిమం 6 ఇంచెస్ అనేది 40 సైజు వాళ్ళకి సరిపోతుంది. దీన్ని ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసేయండి. ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఒకటి పావుకి మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద నుంచి ఇట్లా 2.5కి ఒక మార్క్, ఇటు సైడ్ కూడా 2.5కి ఒక మార్కింగ్ ఇలా పెట్టి ఈ మార్కింగ్ కలుపుతూ ఇలా రౌండ్ తిప్పండి. అంతేగాని ఎక్కువ రౌండ్ తీయకండి, ముడతలు వచ్చేస్తాయి చంకలో. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ గీసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేద్దాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, అంటే 40 ఇంచెస్లో 4 వంతు 10 కదా. ఈ 10 మీద ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. మీకు ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి చెస్ట్ లూజు ఎంత అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎందుకు మార్క్ చేస్తున్నానంటే మీకు ఇప్పుడు చెప్తాను. ఈ 2 మార్కింగ్లు స్ట్రైట్గా ఈ విధంగా కలిపితే మనకి చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి ఒక 1/2 ఇంచ్ అనేది తేడా వస్తుంది. మనము ఇది స్టిచ్ చేసినప్పుడు స్ట్రైట్గా లైన్ రావట్లేదు అన్న, సైడ్ జాయింట్స్ చేసినప్పుడు స్ట్రైట్గా లైన్ రావట్లేదు అంటే ఈ విధంగా నడుము లూజు తక్కువ, చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సైడ్ జాయింట్స్ అనేవి క్రాస్గా వస్తాయండి, స్ట్రైట్గా రావు. ఇంత తేడా ఉన్నప్పుడు మనకి స్ట్రైట్గా రాకుండా క్రాస్గా వస్తాయి అన్నమాట. ఎందుకంటే నడుముకి చెస్ట్కి 4 ఇంచులు తేడా ఉందంటే మీకు స్ట్రైట్గా లైన్ వస్తుందండి. అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రాస్గా వస్తుంది. అలా క్రాస్గా వస్తేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ స్కేల్తో చూపిస్తున్నాను కదా, ఇట్లా వస్తుంది అనమాట క్రాస్గా లైన్. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టీకి మధ్యలో లెంత్ అనేది కూడా ఎక్కువ రాకుండా ఉంటుందండి.
ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుందాం. పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి చెక్ చేసుకోండి. ఇక్కడ 9 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోకుండా ఉండదండి, కరెక్ట్గా సరిపోతుంది. సరిపోకపోతే కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోండి. నడుము లూజ్ దగ్గర నుంచి ఇట్లా మిడిల్కి టేప్ని ఫోల్డ్ చేసి 4 ఇంచుల లెంత్లో బ్యాక్ డాట్ అనేది మార్క్ చేసుకోండి. ఈ కింద అనేది రౌండ్ నెక్ ఈ విధంగా రౌండ్ తిప్పేయండి. ఈ రౌండ్ వచ్చేసి కార్నర్లో 3/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. రౌండ్ అనేది నీట్గా సూపర్గా కనిపిస్తుందండి. ఇట్లాగా 3/4 ఇంచ్ తీసుకోండి. అంత రౌండ్ అవసరం లేదు అనుకుంటే 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఏ విధంగా అయితే మార్క్ చేసామో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేద్దామండి. ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయటం లేదు. నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేద్దాము. మీకు కనుక ఈ బ్యాక్ పార్ట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ మార్జిన్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ మెజర్మెంట్ చూశారు కదా, ఈ 1/2 ఇంచ్ అనేది ఇలాగే పెట్టి నేను కట్ చేశాను. ఇది ఎందుకనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకొని, ఫోల్డింగ్స్ మన సైడ్, ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా పీస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే 1/4 ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోండి. లేదు అనుకుంటే హెమ్మింగ్ కోసం అయితే 1 ఇంచ్. ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు మనము లైనింగ్ అనేది ఇట్లా మడతేసి లోపలికి ఇలాగా కుట్టాలండి. లేదు హెమ్మింగ్ పట్టిలాగా కుడితే ఈ అంచులు అనేవి మనకి లోపల గుచ్చుకుంటాయి అనమాట. అందుకని ఇలాంటి క్లాత్లకి 1/4 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ చేసుకొని లైనింగ్ తిరిగేసేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1/4 ఇంచ్ అనేది మార్జిన్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ 3/4 హ్యాండ్స్ అండి. ఎవరికైనా 10.5 ఇంచ్ అయితే సరిపోతుంది. వీళ్ళు మోచేతి కిందకి వచ్చేలా పెట్టుకుంటారు. 11.5 పెడుతున్నాను నేను ఇక్కడ. మీరు 10.5 పెట్టుకోండి, సరిపోతుంది. కింద హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. 3.5 సరిపోతుందండి, ఎందుకంటే నడుము లూజ్ 34 కాబట్టి 3.5 సరిపోతుంది. కరెక్ట్గా 3.5 ఉందా లేదా అనేది కరెక్ట్గా చూసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ 34, 36, 38 నడుము లూజు ఈ 3 సైజెస్ వరకు కూడా 3.5 ఇంచ్ సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్. ఈ కార్నర్ దగ్గర నుంచి 9 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. ఎక్స్ట్రా ఖర్చు వచ్చి 1.5. ఈ 1.5 దగ్గర నుంచి ఈ విధంగా డౌన్ తిప్పుతూ ఇట్లా కరువు తీసేయండి. ఈ విధంగా కరువు తిప్పుతూ ఇట్లా కరువు తీసేయండి. ఈ 2 మార్కింగ్లు స్కేల్ తోటి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఏ విధంగా మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోండి. మిడిల్లో ఒక టక్ ఇచ్చేయండి. ఇక్కడ సైడ్ అనేది అతుకు పడుతుందండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీనికి అతుకు అనేది వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ అనేది మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ లోత్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఈ మెజర్మెంట్ లైన్ దగ్గరికి ఈ విధంగా టేప్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడ 3/4 ఇంచ్ అనేది మార్క్ చేసి లైట్గా ఇట్లా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఈ విధంగా తీసేయండి. ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా ఇట్లాగా కట్ చేసేయండి. కత్తెరని తిప్పుతూ ఇలా జస్ట్ లైట్గా కరువు తీసేయండి. ఇక్కడ ఫ్రంట్ అని తెలియడానికి ఒక మార్క్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఫోల్డింగ్స్ ఓపెనింగ్స్ మనకు సైడ్ ఉండేలా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి దీని మీద పరిచేసి యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కరెక్ట్గా
మార్క్ చేసుకోండి. మీకు ఎక్కడ ఏ పార్ట్లో అర్థం కాకపోయినా సరే నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది ఇలాగే ఉంచి ఎందుకు కట్ చేశానంటే, మనము ఇక్కడ ఫ్రంట్ డాట్ వేసిన తర్వాత మనకి ఇక్కడ క్లాత్ అనేది లెంత్ తగ్గుతుంది. ఆ లెంత్ అనేది తగ్గకుండా ఉండాలంటే ఇట్లా మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేశాను, కనిపిస్తుంది కదండి మార్కింగ్. ఇట్లా పెద్ద సైజు వాళ్ళకి 1 ఇంచ్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసిన తర్వాత 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం. క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకుంటాం. అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టీకి గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా సరిగ్గా సరిపోతుంది అనమాట. బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దామండి. ఇక్కడ మా లైన్స్ అనేవి కరెక్ట్గా ఇట్లా డ్రా చేసేసుకున్నాం. ఇటు పక్క వచ్చేసి 6 ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఇలా బాక్స్లా డ్రా చేసుకున్న తర్వాత మీరు హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే మీకు ముడతలు అనేవి రావు. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా వచ్చేసి ఈ సైజు వాళ్ళకి 6.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్ విత్ బ్యాక్ ఎలా ఉందో అలాగే 2.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ తీసేయండి. ఈ చివరిని వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ లెంత్ వచ్చేసి 14.5 మార్క్ చేసుకోండి. కరెక్ట్గా 14.5 ఉంటుందండి. అంతకు మించి తగ్గించద్దు. తగ్గిస్తే మీకు ఈ షేప్ బెల్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ చివరి నుంచి 4 ఇంచులకి మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకొని డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఆ 3 ఇంచెస్ దగ్గర కూడా కరెక్ట్గా 4 ఇంచెస్ అనేది మిడిల్ పాయింట్ కరెక్ట్గా మార్క్ చేయండి. లేదంటే చెస్ట్ పాయింట్ అనేది సైడ్కి వెళ్ళిపోతుందండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్ వచ్చేసి 5.5కి మార్క్ చేసి ఈ విధంగా క్రాస్గా కలిపేయండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్కి క్రాస్గా కలిపేయండి. ఒక హాఫ్ ఇంచ్ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ పెట్టుకొని మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ డాట్ అనేది మార్క్ చేయండి. ఈ డాట్ లెంత్ వచ్చేసి 2.35 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక దగ్గర డాట్ వచ్చేసి ఇట్లా మిడిల్ పాయింట్కి కరెక్ట్గా చూసుకొని 2 ఇంచులు అనేవి పైకి మార్క్ చేసుకొని ఈ డాట్ అనేది ఇట్లా మార్క్ చేయండి. ఈ విధంగా డాట్స్ అనేవి మార్క్ చేసుకోండి. ఒకసారి ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ పెట్టాం కదా, ఆ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసేయండి. ఎందుకంటే మనము డాట్ స్టిచ్ చేసినప్పుడు గ్యాప్ అనేది రాకుండా ఉండటానికి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా సమానంగా వస్తాయండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏ విధంగా అయితే మార్క్ చేసామో అలాగే కట్ చేసేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుంది, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏ సైజు వారికైనా సరే మీ మెజర్మెంట్స్ అనేవి పంపిస్తే నా దగ్గర క్లాత్ లేకపోయినా పేపర్ కటింగ్ ద్వారా అయినా సరే మీకు నేను చూపిస్తాను. మీ బ్లౌజ్ అనేది మీరే స్టిచ్ చేసుకోవచ్చు. డాట్స్ దగ్గరే చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోండి, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ వైపు కూడా నెక్ అనేది ఇందాక కట్ చేయలేదు కదా, ఇప్పుడు నెక్ అనేది కట్ చేసేసుకున్నాము. ఈ లైన్ అనేది క్రాస్ పోకుండా ఉంటుందని నెక్ అనేది కట్ చేయకుండా చూపించానండి. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టి 3.5 ఇంచ్ వచ్చింది. ఇటు సైడ్ వచ్చేసి 4 ఇంచులు అనేది మనకి వచ్చిందండి. దీన్ని మార్క్ చేసుకొని ఏ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా క్లాత్ అనేది సమానంగా పట్టేసుకొని ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసేయండి. మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 4 ఇంచులు వచ్చింది. సేమ్ అదే విధంగా 4 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసి, మనకి చెస్ట్లో 10 ఇంచెస్ కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. 11 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసి 3.5కి మార్క్ చేయండి. మిడిల్లో వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేయండి. ఈ మూడు మార్కింగ్ని క్రాస్గా ఈ విధంగా కలిపేసేయండి కరెక్ట్గా.
క్రాస్గా కలిపేసి కట్ చేసేయండి. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పీసుల్లో నేను స్టిచ్ చేసేటప్పుడు మెడపట్టీలు నడుం పట్టీ అనేది కటింగ్ చేసుకుంటానండి. అట్లాగే హ్యాండ్కి జాయింట్ చేస్తాను, ఆ జాయింట్ పీసులు కూడా కట్ చేసి స్టిచ్ వేసుకుంటాను. కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.